సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్టార్‌డమ్ అందుకోవడం చాలామందికి కలగానే మిగిలిపోతుంది. కానీ కొందరు మాత్రం పట్టుదలతో ముందుకు సాగి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు. అలాంటి స్ఫూర్తిదాయక కథే కోలీవుడ్ యువ సంచలనం ప్రదీప్ రంగనాథన్‌ది. కేవలం 7 ఏళ్లలో 50,00,000 పారితోషికం నుంచి 25,00,00,000 రేంజ్‌కి చేరుకోవడం ఆయన ప్రయాణం ఎంత ప్రత్యేకమో చెప్పకనే చెప్తుంది. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ప్రదీప్ చిన్నప్పటి నుంచే సినిమాలపై మక్కువ పెంచుకున్నారు. తండ్రి నడిపే జిరాక్స్ షాప్లో సహాయం చేస్తూనే అవకాశాల కోసం ప్రయత్నించారు. ఖాళీ సమయాల్లో షార్ట్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తూ తన ప్రతిభను మెరుగుపరుచుకున్నారు. 2015లో రూపొందించిన వాట్సాప్ కాథలనే లఘు చిత్రం ద్వారా నటన, ఎడిటింగ్, దర్శకత్వంలో తన టాలెంట్ చూపించారు. ఈ షార్ట్ ఫిల్మ్స్ ద్వారానే ఇండస్ట్రీ దృష్టి ఆయనపై పడింది. 2019లో విడుదలైన కోమలి సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ చిత్రానికి ఆయన అందుకున్న పారితోషికం 50,00,000 అయినా అది ఆయనకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. తనలోని నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేయాలని భావించిన ప్రదీప్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన లవ్ టుడేతో భారీ సంచలనం సృష్టించారు. యూత్‌ను బలంగా కనెక్ట్ చేసిన ఈ సినిమా సుమారు 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆయనను హీరోగా నిలబెట్టింది. ఆ తర్వాత వచ్చిన 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' 150 కోట్ల మార్కును దాటగా, 'డ్యూడ్' కూడా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆయన స్థాయిని మరింత పెంచింది. వరుస విజయాలతో ప్రదీప్ యూత్‌లో మినిమమ్ గ్యారంటీ హీరోగా గుర్తింపు పొందారు. కోమలికి 50,00,000 తీసుకున్న ప్రదీప్ 'డ్యూడ్' సమయానికి 10 కోట్లకు పైగా పారితోషికం అందుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన క్రేజ్ దృష్ట్యా బడా బ్యానర్లు ఏకంగా 25 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నాయనే టాక్ వినిపిస్తుంది. 7 ఏళ్లలో ఈ స్థాయి ఎదుగుదల అరుదైన విషయమే. ప్రస్తుతం స్టార్ దర్శకుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీలో' ప్రదీప్ నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జోడీగా కృతి శెట్టి నటిస్తుండగా, కీలక పాత్రలో ఎస్‌జే సూర్య కనిపించనున్నారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. సాధారణ యువకుడిగా ప్రారంభించిన ప్రయాణం కోట్లాది అభిమానులను సంపాదించి స్టార్ హీరోగా ఎదిగిన ప్రదీప్ రంగనాథన్ కథ యువతకు నిజమైన ప్రేరణ. కష్టపడి పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదని ఆయన ప్రయాణం నిరూపిస్తుంది.